వినబుద్ధి నిమ్మని. వాక్య సంబంధమైన మేలుతో మా జీవితాలు తృప్తిపరచమని. వాక్యానికి విరోధమైన ప్రతి ఆటంక శక్తులను యేసు నామములో కొట్టివేస్తూ మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రియులను నన్ను మమ్ములను మీ పాదముల యొద్ద అప్పగించుకుంటూ యేసు క్రీస్తు అత్యున్నత నామంలో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి దేవుని వాక్యంలో ఆదికాండము 32వ అధ్యాయం 26, 27, 28 వచనాలు. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. తర్వాత అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు అవును, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. దేవుని మహాకృపను బట్టి వాక్య సందేశం డీవియేట్ కాకుండా మీ అందరూ జాగ్రత్తగా ఖచ్చితత్వపు కొలతలో అర్థం చేసుకోవడానికి పాస్టర్ గారు ఏదైతే విషయాన్ని ప్రస్తావించారో అదే విషయాన్ని బలపరుచుకుంటూ, మరి ముఖ్యంగా మీరు కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి 1, 2, 3 విషయాలు దేవుని వాక్యంలో నుంచి దైవిక నడిపింపుతో మీతో కూడా నేను నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నపడుతున్నాం. ఆమేన్. యాకోబు
దేవుని దిగ్బంధనం చేసినటువంటి సంగతి అది. ఒక మనిషి మహోన్నతుడైన దేవుని బందీ చేసేసాడు. ఎంత ఫ్లోర్ లెవెల్కి వచ్చాడంటే, ఒక మాటలో చెప్పాలంటే, తెల్లవారుతున్నది నన్ను పోనిమ్ము. తెల్లవారితే ఉంటే ఏమైంది? తెల్లవారుతుంది నన్ను పోనిమ్మని అంత అడావుడు ఎందుకు? నన్ను చూచి బ్రతికిన నరుడు లేడు. దేవుని యొక్క మహామహిమను నరులు గనక కనులారగాంచినట్లయితే బ్రతికిన నరుడు లేడు అని వాక్యం సూటిగా చెప్తుంది. సో నన్ను వెళ్ళనివ్వు అని ఎంతగా బ్రతిమలాడడానికి దేవుడు నేను కట్టివేయలేదుగా. యాకోబు కట్టేశాడా? కట్టేయలా. మరి ఇంకా వెళ్ళడానికి ఇబ్బంది ఏముంది? బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక సపోర్ట్ తీసుకుందాం. వచ్చిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో దేవుని బలహీనత మనుష్య బలం కంటే గొప్పది అని ఉంటుంది. ఎజ్రా చదువుమా. మొదటి అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే చదవండి తల్లి. దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము గలది. మనుష్యుని జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఈ వచనం నేను ఒక 25 సంవత్సరాల క్రితం బైబిల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా రెగ్యులర్ స్టడీలో చాలా రోజులు నాకు డైజెస్ట్ అవ్వాల ఈ వాక్యం. బలహీనత ఎవరికి ఉంటుంది? బలహీనత మనకుంటుంది. వీఆర్ ఫీబుల్. దేవునికి బలహీనత ఉంటుందా? రెండోది, దేవుని దృష్టిలో వెర్రివారం మనం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణలో పౌలు భక్తుని ద్వారా వ్రాయించబడిన మాట ఏంటంటే, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. ఒక అన్నున్నాడు గుంటూరులో. అయినప్పట్లో మ్యూజిక్ డైరెక్టరు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఫస్ట్ ఆల్బమ్, సెకండ్ ఆల్బమ్ నా పాటలు ఆయనే చేశారు అప్పట్లో. మార్పు నొందాడు, ప్రార్థనకు వస్తున్నాడు, చాలా కన్వర్షన్ వచ్చింది. తర్వాత ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాడు. ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని నెలల తర్వాత నాకు కలిశాడు. ఫుల్గా తాగి ఉన్నాడు. ఏంటన్నా పరిస్థితి అంటే, అసలు నా ముందు మాట్లాడు, నీతో మాట్లాడదామనే వచ్చానన్నా అన్నాడు. ఏదో బండి తేడాగా ఉందని చెప్పి అనుకుని, పర్లేదు చెప్పండి అన్న అంటే, ఏం లేదు, మీ ముందు మాట్లాడడానికి ధైర్యం కావాలి కాబట్టి కొద్దిగా ధైర్యాన్ని పోసుకొని వచ్చాను అన్నాడు. తెలియదేం కాదు, అన్నీ తెలుసు. కాకపోతే వంక ఏది చేయాలనుకుంటారో అది చేయడానికి అది తీసుకుంటారు. ఏంటి చెప్పండి అన్నంటే, దేవుడు భవిష్యత్ జ్ఞాని. అవునా? దేవుడు అనంత జ్ఞాని, త్రికాల జ్ఞాని. ఇంట్లోకి ఒక గాజు వస్తువు తెస్తేనే
భర్త భార్యకి ఏం చెప్తాడంటే, అమ్మ జాగ్రత్తగా పెట్టు, పిల్లలు ఉన్నారు, తగిలితే పగిలిపోద్దని చెబుతారు. అంటే పిల్లలున్న ఇంట్లో అది పడిపోద్ది, పగిలిపోద్ది అనేది తల్లిదండ్రికి తెలుసా తెలీదా? తెలుసు. మీరు అట్లా అడిగినప్పుడు చెప్తుండాల. తెలుసు. ఈ చెట్టును గనక ఏదెను తోటలో ఉంచితే బలహీనుడైన మనుష్యుడు ఆదాము లేదు తన భార్య హవ్వ ఎవరో ఒకళ్ళు టెంప్ట్ అయ్యి తినే అవకాశం ఉంటుందని దేవునికి తెలుసు. తెలీదా? అలాంటప్పుడు అసలు ఆ చెట్టు నా తోటలో ఎందుకు పెట్టాడు? పెట్టాడు పో. వారిని వెళ్ళగొట్టి ఖడ్గజ్వాలను వేసి దేవదూతల్ని కాపలాగా పెట్టకపోతే అసలు నాటిన చెట్టు ఆ ఫలాన్ని వారు తింటారేమో అని అప్పుడే కాపలా పెట్టొచ్చు కదా. తప్పెవరిది ఇప్పుడు? అతని ఉద్దేశంలో. ఏంటన్నా ఇది వెర్రితనం, కాకపోతే ఏమనాలన్నా? ఆయన అనంత జ్ఞాని, అన్నీ తెలుసు, తింటారని తెలుసు, మనుషులు బలహీనులని తెలుసు. ఆ చెట్టు నాటడం ఎందుకు, దానికి పళ్ళు రావటం ఎందుకు, అవి తినొద్దని చెప్పటం ఎందుకు, మళ్ళీ తిన్నారని చెప్పి వాళ్ళని వెళ్ళగొట్టడం ఎందుకు, వెళ్ళిపోయిన తర్వాత వారు పాపభ్రష్టులైపోతే వాళ్ళ కోసం మళ్ళీ ఆయనే దిగొచ్చి ప్రాణం పెట్టడం ఎందుకు? వారే నాయన, అసలు ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని రాంగ్ వేలో మాట్లాడుతున్నాడు. వాక్యపు అవగాహన లేకపోతే, అరకొర జ్ఞానం అయితే, ఈ మధ్య డిబేట్స్ కూడా జరుగుతున్నాయి యూట్యూబుల్లో. డిబేట్స్ చేసేవాడు యేసుక్రీస్తు దేవుడు కాదని ఎవడైనా డిబేట్ చేస్తే, డిబేట్ చేయడానికి ఎదురు నిలబడి మాట్లాడే మనుషులు కూడాను వాళ్ళ మనుషులే. లేదంటే కొంతమంది డమ్మీ క్యాండిడేట్స్ని తెచ్చిపెట్టుకొని ఏం మాట్లాడతారో తెలియని వాళ్ళని, పాపం వాక్యంలో దీనులైన పాస్టర్స్ని తెచ్చిపెట్టుకొని వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళని ఓవర్కమ్ చేసి జయించి మేము నిరూపించాం యేసు ప్రభు దేవుడు కాదని చెప్పి డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. అరకొర జ్ఞానంతో గనక మనం అవగాహన లేకుండా ఉంటే నిజమే, అది ప్రశ్నే. చెట్టును అక్కడ ఉంచడం ఎందుకు? తింటారని తెలిసినప్పుడు ఎంటర్టైన్ చేయటం ఎందుకు? తిన్న తర్వాత వెళ్ళగొట్టడం ఎందుకు? వెళ్ళగొట్టి మళ్ళీ వాళ్ళ కోసం రావడం ఎందుకు? ఇదంతా నిజంగా అనాలోచనగానే అనిపిస్తుంది. అందుకే బైబిల్ ఉంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఒకసారి దగ్గరగా చప్పట్లు కొట్టండి. దేవుని జ్ఞానాన్ని మనం ప్రశ్నించలేము, మనం అంచనా వేయలేము, మనం నిర్వచనం చెప్పలేము. అందుకే అంటాడు, ఒకవేళ మానవుని దృష్టిలో అది వెర్రితనం అనిపించినా ఆయన వెర్రితనం నీ నా జ్ఞానం కంటే అధికం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, దేవుని వెర్రితనం అని ఎందుకు అనుకుంటున్నారు, అది ఎట్లా జ్ఞానమైందనేది అది కొంచెం అప్రస్తుత ప్రసంగం, సవిస్తారమైన వర్తమానం, అది దాన్ని కట్ చేస్తున్నాను. దేవుని బలహీనత అన్నాడు అక్కడ. అన్నాడా? ఇఫ్ సో, ఏం బలహీనత ఉంటుందంటారు దేవునికి? కొంచెం చెప్పే ప్రయత్నం. ఏం బలహీనత ఉండొచ్చు, ఏముంటుంది దేవునికి? బలహీనత అంటే మీ సెన్స్లో చెప్పండి. ఇది తప్పు అని తెలిసి ఆ తప్పు మానుకోలేకపోతే మనం ఏమంటాం? అది వాడి భార్యాభర్త గొడవ వచ్చింది, వాడు పెళ్లి చేసింది నేనే. దేవుని మహాకృపను బట్టి ఒక 450 పైన చేసి ఉంటాను పెళ్ళిళ్ళు. నాకు సర్టిఫికెట్ లేనప్పుడే వద్దు మొర్రో అన్నా కానీ బ్లెస్సింగ్ ఉంటుందని చెప్పి తీసుకెళ్ళి చేయించుకునేవాళ్ళు. సరే, వాడేం చేశాడంటే సైకిక్గా బిహేవ్ చేసి, అమ్మాయికి 2 పిల్లలు పుట్టారు, చక్కటి కాపురం, ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, సిగరెట్లు పెట్టి కాల్ చేయటం, అనుమానపు కేసు, రకరకాలు ఇలాగా. మరి ఇక మంత్రసాంతనానికి ఒప్పుకున్నప్పుడు తప్పదుగా, గొడ్డొచ్చినా పట్టాలి, బిడ్డొచ్చినా పట్టాలి. మీకు తెలియదేమో సామెత. నాకు ఇందాక తమ్ముడు చెప్తున్నాడు, అంత తెలుగులో తెలుగోళ్ళేనన్నా చాలామంది అని. అందుకే నేను ఫ్రీగా మాట్లాడుతున్నా.
నా ఇంట్లో మాట్లాడినట్టు. ఎటొచ్చి అన్న మా అన్నే కాబట్టి. వింటున్నారా? పెళ్లి చేసాం కాబట్టి సఖ్యంగా కాపురం ఉంటే సమస్య ఉండదు. సమస్య వచ్చినప్పుడే సమస్య. అటు తిరిగి ఇటు తిరిగి, అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఎక్కడికి వచ్చిందంటే, వాడు చేశాడు మా పెళ్లి, మా కర్మెట్ట తగలబడింది అంటుంది ఒక ఆమె పాస్టర్ గారిని నా ముందే. వెళ్ళాం, పంచాయతీ జరిగింది, సెటిల్మెంట్ జరిగింది. విషయం ఏంటంటే ఆ పిల్ల నాకు వద్దు వాడు అంటది. ఇంట్లో నుంచి వెళ్ళి 6 నెలలో 9 నెలలో అయింది. వాడేమో పిచ్చోడు అయిపోయాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లే, తల్లిదండ్రి కూడా. భార్యని ఎల్లగొట్టి వీడు ఎలాగున్నాడు ఏంటి ఇంక వీడిని చూసేదని చెప్పి వాళ్ళు పట్టించుకోవట్లే. వాడి వైఖరి తెలుసు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు సంబంధం లేదంటున్నారు. చివరికి వచ్చి నన్నే పట్టుకున్నాడు. ఒక 2-3 కలుపుకొని మాట్లాడడానికి వెళితే, మీ ఒపీనియన్ చెప్పమ్మా అంటే, అస్సలు వద్దు, చావనైనా చేస్తా, బలవంతం వాడి దగ్గరికి పంపిస్తే నేను నా పిల్లలు విషం తీసుకొని చేస్తాం, నాకు మాత్రం వద్దు. అదేంటి అట్లా మాట్లాడతావు, తప్పు కదా అంటే, అన్నా మీరు అన్న అయినా తండ్రి అయినా మీరే, నేను చెప్తున్నాను చూడండి అన్న ఎట్లా కాల్చాడు అని చెప్పి తనకి ఎక్కడెక్కడ కాల్చాడో 1-2 చోట్ల చూపించింది. ఇప్పుడు ఆ పిల్ల కాదు, వాడిని పట్టుకొని బాధపడేద్దామని నాకు అనిపించింది. కానీ నేను వెళ్ళింది దేవునికి ప్రతినిధిగా కదా. మరి ఇప్పుడు ఏమంటావమ్మంటే సమస్య లేదు, వద్దంది. రే అసలు వద్దంటుంది, నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు, వద్దురా అంటున్నారు వాళ్ళంతా. వాడు అన్నాడు, అన్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 5 minutes టైం ఇవ్వండి, తనతో నేను మాట్లాడుకుంటా. రాకపోతే ఓకే, వస్తే ఓకే, మీరెవరొద్దు. రామబన్న నువ్వు ఒక్కడివి అవునంటే నేను మాట్లాడుకుంటా. మరి ఈ మాట నువ్వే చేసుకోవచ్చు కదరా. నేను వస్తే వాళ్ళు కొడతారన్న, వాళ్ళు అన్నోళ్ళు వాళ్ళు ఉన్నారు, అందుకని నేను తీసుకొని వచ్చాను. ఒక 5 నిమిషాలు అంటే టైం ఏంటంటే, అప్పుడు వాళ్ళ నాన్న ఉగ్రుడైపోతా ఉన్నాడు. అది తీసుకొని ఇది తీసుకొని తలపగలు కొడతాను, ఏదో చేస్తాను అంటున్నాడు. కొద్దిగా ఆగండి అని చెప్పి సరే మాట్లాడుకో అంటే, ఆ పిల్లని వాడి భార్యను తీసుకొని ఓ గడ్డివాం ఏదో ఉంటే అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది వెళ్తున్నాడు. వీళ్ళేం భయపడుతున్నారు ఏం చేస్తాడో తీసుకెళ్ళని. నేనుండి రే అన్న 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 ప్లీజ్ ప్లీజ్. వెళ్ళాడు. ఒక 10 minutes ఆ పిల్లతో ఏం మాట్లాడాడో తెలియదు. దూరంగా మేము చూస్తూనే ఉన్నాం. గబగబ గబ వచ్చింది, ఇంటికి వెళ్ళింది, బ్యాగ్ ప్యాక్ చేసుకుంది, బట్టలు సర్దుకుంది, ఉతికిన బట్టలు ఉన్నాయి ఆరలేదు, వాటిని కూడా ఇంకో కవర్లో పెట్టుకుంది. ఒక పిల్లనేమో సంకనేసుకుంది, ఇంకో పిల్లనేమో నడిపించుకుంటా పదయ్య వెళ్దాం అంది. మొత్తం పిచ్చోళ్ళం అయిపోయాం. ఏం లేదు, సౌండ్ లేదు ఎవరికి. వాళ్ళ నాన్న మౌనం అయిపోయాడు. నువ్వు సచ్చావన్నా రానంటుంది వాళ్ళమ్మ. నువ్వు రాపోయినా పర్లేదు, ఆయన ఉంటే చాలంటాం. 9 నెలలు వదిలేసాడు, కాదన్నాడు, కొట్టాడు, తిట్టాడు. దారిలో అడిగే కారులో, ఏం చెప్పేవరా నువ్వు ఏంటంటే అన్న, ఏం లేదులే అన్న అన్నాడు. సర్లే కానీ టీ చెప్పురా, నాకు టీ పిచ్చి కదా, తలనొప్పి కొంత టీ చెప్పు అంటే దిగెళ్ళాడు టీ చెప్పడానికి. అప్పుడు అడిగే అమ్మాయిని, ఏమన్నాడు ఏంట్రా కథ అంటే, అన్న వాడంటే నాకు పిచ్చి అన్న, కాళ్ళు పట్టుకున్నాడు అన్న, తట్టుకోలేకపోయానన్నా. వాడు నాకు భర్తే కాదన్నా, నా బలహీనత. చెప్పండి, నా ఒక్కొక్క మనిషికి ఒక్కో బలహీనత ఉంటుంది. ఏమ రైట్ ఉంటుంది, తెలుసు, అయినా మానుకోలేం, మార్చుకోలేం. ఇందులో కొన్ని మంచికుండే ఉన్నాయి, కొన్ని చెడుకుండే ఉన్నాయి. తన భర్త మీద ఉన్న పిచ్చి ప్రేమ ఆ పిల్ల బలహీనత. నాకు కూడా ఒక బలహీనత ఉంది. అన్నం పెట్టకపోయినా అడగను, కానీ కాఫీ లేకపోతే అడుగుతా, సిగ్గుదప్పి అడుగుతా కాఫీ అని. ఇంట్లో తిడతా ఉంటారు, నువ్వు కార్డియాక్ పేషెంట్వి, దానిలో కెఫిన్ ఉంటుంది, పద్దా కాఫీ అంటావు అని. తెలీదు. అనారోగ్యం అనేది బలహీనత, వ్యసనం అనేది బలహీనత. ఇట్ మీన్స్ ఇట్స్ ఎడిక్షన్, ఇట్స్ ఎన్ ఎడిక్షన్. సంగతి ఏంటంటే, నాకుండొచ్చు, నీకుండొచ్చు, మనకుండొచ్చు,
రోగం ఒక బలహీనత కావచ్చు, వ్యసనం ఒక బలహీనత కావచ్చు, పిచ్చి ప్రేమ ఒక బలహీనత కావచ్చు, ఇంకేదో ఒకడికేమో జోదం బలహీనతగా ఉంటుంది, ఒకడికి త్రాగుడు బలహీనత. ఇంతకీ దేవునికి ఏముంది బలహీనత? రెలవెంట్గానే చెప్తున్నా. నినేవే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. అయ్యా, నా మాట అర్థమవుతుందా మీకు? నినేవే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, నీవు వెళ్ళి వారికి ప్రకటించమని యోనాకు చెప్తాడు. సరే, యోనా కూడా పాఠం చెప్పించుకుంటాడు, అది వేరే విషయం అనుకోండి. అసలు ముందు మారు మనసు ప్రజలకు కాదు, ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని యోనాకి మొదలు పెడతాడు, అది వేరే విషయం. సముద్ర గర్భంలో మత్స్యం మింగిన తర్వాత దేవుడు సెలవీయగా యోనాకి మార్పు కలిగినప్పుడు అదే మత్స్యం ఒడ్డును గక్కుతుంది, తిరిగి నినేవేకి వెళతాడు. వెళ్ళనన్న యోనా తప్పనిసరి వెళతాడు. ఎంతమంది జనమో తెలుసా నినేవేలో? 1,20,000, ఎక్కువ తక్కువ. మార్పు లేని మీ జీవితాలను బట్టి దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, మీరు నాశనం అయిపోతారని చెప్పి పట్టణం అంతా తిరిగి, దేశమంతా తిరిగి ప్రకటన చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఎలాగొస్తాడో, వీళ్ళని ఎలా నాశనం చేస్తాడో నేను చూస్తానని చెప్పి దుర్బిణి చేస్తాడు. వాళ్ళంతా ఏం చేస్తారు? రాజు మొదలుకొని, ప్రజలు మొదలుకొని, పశువులతో సహా గడ్డి మేయడం మానేసి ఉపవాసం ఉండి దేవుని దగ్గర గండమొరలు పెట్టి ఏడుస్తారు. అప్పుడు ఏమైంది? ఒక వ్యక్తిని కానీ, ఒక వ్యవస్థను కానీ, ఒక దేశాన్ని కానీ నాశనం చేయడానికి దేవుడు తీర్మానం చేశాక, వారు గనక తమ శైలి, తమ బ్రతుకు, తమ విధానాన్ని మార్చుకుని దేవుని పాదాల దగ్గర పడితే, ప్రార్థించేటువంటి వారిని దాటి వెళ్ళలేని బలహీనత దేవునికి ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. తన పాదములను ఆశ్రయించిన వారిని దాటి వెళ్ళలేడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ దేవుని కృపకై వేడుకునే వారిని ఆయన దాటి వెళ్ళలేడు. యాకోబు విషయంలో అదే జరిగింది. ఆయన గొలుసులతో కట్టేలా. హోషేయ గ్రంథం, నాకు కొంచెం రిఫరెన్స్ లేట్ అవుతుంది, మీరు ఎవరైనా తీస్తే బాగుంటుంది. 12వ అధ్యాయము 3వ వచనం చదవండి అయ్యా. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. పోరాడి అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి, అద్గో ఏం విడిచి చెప్పాలి, ఏం విడిచి? కన్నీటికి రాళ్ళు కూడా కరగవు గాని కన్నీటికి కరిగే హృదయం కలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. మన కన్నీటికి ప్రజలు ఎద్దేవా చేస్తారు కానీ మన కన్నీటిని బుడ్డిలో దాచేవాడు మనం ఆరాధించే దేవుడు. కన్నీటి వెల ఆయనకి తెలుసు, కన్నీటి యొక్క విలువ ఆయనకి తెలుసు, కన్నీటి వెనుకున్నటువంటి హృదయపు స్థితి ఆయనకి తెలుసు. హోషేయ గ్రంథం చెప్తుంది, దేవునితో దూతతో పోరాడాడు, పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. కితాబ్ ఏంటో తెలుసా యాకోబుకి? మగసిరి గలవాడు. చెప్పండి. మా పిన్ని ఒక ఆవిడ ఉంది, మీకు అర్థం కావడానికి చెప్తున్నా, కథలు చెప్పేది నా ఉద్దేశం కాదు కానీ ఇవి జరిగిన సంగతులే. భార్య ఉంది, భార్యను కాదని వాడు ఇంకొక తప్పుడు అలవాట్లో ఉన్నాడు. భార్య పట్టుకుంది వాడిని, మా పిన్ని కొడుకుని పట్టుకున్న తర్వాత ఇష్యూ అయింది. అది వాడి తల్లి అంటే మా పిన్ని ఇప్పుడు ఏం మాట్లాడాలి? అవసరమైతే చెప్పుతో కొట్టి, వెధవా తప్పురా నువ్వు చేసేది, పిల్లలు నీకు భార్య నువ్వేంట్రా అనాలా? వాడు మగాడమ్మా. ఎట్లా వాడు
మగాడమ్మా 100 తప్పులు చేసి చలామణి అవుతాడు, నీకెందుకు అని అడిగేది? వాడు మగాడే, నువ్వు తల్లివిగా, నువ్వు ఆడదానివిగా, నువ్వు సమర్థించవచ్చా? భార్యను పట్టుకొని చావు చావుగా కొడితే మనోళ్ళు చెప్పే భాష్యం ఏంటంటే మగాడు. తప్పుడు నడక, తప్పటడుగు, తప్పుటడుగులు వేస్తే సరిదిద్దాల్సిన వారే చెప్పేది ఏంటంటే వాడికి మగసిరి. సిరి అంటే సంపద, మగతనం అనేది సంపదగా కలిగినోడు అని బైబిల్ చెప్తుంది. దేవునితో ప్రార్థనలో కన్నీటితో పోరాడేవాడే మగసిరి కలిగిన వాడు. చప్పట్లు కొడదాం. యాకోబు గురించి ఎంత గొప్ప అప్రిసియేషన్ దేవుడు ఇచ్చాడంటే మగసిరి కలిగిన వాడై. 23, 21 చదవండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన యాకోబుతో ఏ దోషమును కనుగొనలేదు. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. ఇప్పుడు యాకోబు మోసగాడని, యాకోబు తప్పుటోడని, యాకోబు అబద్ధికుడని, యాకోబు అలాంటోడని, యాకోబు ఇలాంటోడని లేఖనాన్ని పైపైన చదువుకుంటూ మాట్లాడే నాలాంటి వారికి, చాలా మంది వాక్యపు అవగాహన లేకుండా మాట్లాడే వారికి కత్తిపోటు లాంటి మాట ఇది. యాకోబులో దేవునికి దోషం కనబడలేదు. యాకోబులో ఏ వంకరతనం, ఇశ్రాయేలులో ఏ వంకరతనం ఆయన. నా మాట అర్థమవుతుందా? మనము బాప్తిజం పొంది బ్రతుకు మార్చుకున్నా కూడా దేవుడు మనకిచ్చిన స్థితిని నిలబెట్టుకోవడం మనకు చేత కాదు. రోమపత్రికలో ఉంటుంది, తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగునట్లు. ఎట్లా? తన కుమారుడు అంటే యేసుక్రీస్తు అనేకులలో జ్యేష్ఠుడగునట్లు. ఈ మాటని ప్రవచనాత్మకంగా తీసుకుంటే తన కుమారుడు అంటే ఆ కుమారునిలో ఇమిడి ఉన్న సంఘం నీవు నేను. పౌలు భక్తుని పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాయించబడిన మాట కుమారుడు అనే దగ్గర కుమారుడే కాదు, గుప్తమై ఉన్న సంఘం, దేవుని పిల్లలు, క్రీస్తు రక్తములో కడగబడిన వారు, దేవుని సృష్టి అంతట్లో జ్యేష్ఠులగునట్లుగా దేవుని ప్రణాళిక. యేసు క్రీస్తు రక్తములో కడగబడడం వల్ల సమస్త దూతగణాల కంటే సంఘం ఆధిక్యత నొందుతుంది. ఇటు రమ్ము కుడి పార్శ్వమున కూర్చుండుము అని కుమారునితో చెప్పిన మాట సంఘానికి వర్తిస్తుంది. ఆమేన్. సో దేవుని వాక్యం చాలా స్పష్టంగా, చాలా రూఢిగా మాట్లాడుతుంది. జ్యేష్ఠత్వపు విలువ నీకు నాకు తెలియదు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడక ముందు యాకోబుగా ఉన్నప్పుడే జ్యేష్ఠత్వపు విలువ తెలుసు ఆయనకి. అందుకే అన్నేమో కాదనుకున్నాడు, ఈయనేమో ఒడిసి పట్టుకున్నాడు. తప్పు కాదు అది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు సమస్య ఏంటంటే యాకోబు దేవుని అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. అసలు ఈ అధ్యాయంలో ఉన్న కిటుకంతా ఇదే. దీనిలో ఉన్న మూలాధారమైనటువంటి సందేశం ఇదే. నీవు నన్ను దీవించితేనే గాని నిన్ను పోనీయను. పెనుగులాటదే, పోరాటం అదే, దిగ్బంధనం అదే. యాకోబు గార్చిన కన్నీరు దేవుని పాదాలను ఆపేసింది, దాటి వెళ్ళజాలకుండునట్లుగా.
దూత అని ఉంది కదా, దేవుడని లేదు కదా అంటారేమో. దూత అని వ్రాయబడిన అన్ని చోట్ల దూత కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి. దూత అని వారికి ఇవ్వబడినటువంటి రివలేషన్ బట్టి వారు రాశారు, కానీ అక్కడ ఖచ్చితంగా దేవదేవుడే. నేరుగా తన మహిమను చూస్తే నరజాతి బ్రతకలేరు కాబట్టి మహిమను తగ్గించుకుని అనేక సందర్భాల్లో దూతగానే అగుపించాడు ఆయన. అబ్రహాము ఇస్సాకుని బలిగా ఇచ్చేటప్పుడు అబ్రహాము బలి కార్యాన్ని ఆపింది ఎవరు? ఇస్సాకుని బలి ఇవ్వకుండా వద్దని ఆపింది ఎవరు? దూత అని ఉంటుంది. దేవుడైన యెహోవా హెబ్రీ పత్రికలు ఉంటుంది. చాలా సందర్భాల్లో దేవుడు కూడా దూతలాగానే అగుపించినట్లుగా చూస్తాం. ఇక్కడ మనం 32వ అధ్యాయంలో అతడు పెనుగులాడింది దూతతో అని హోషేయ గ్రంథం చెప్తుంది. నేరుగా దేవుని వాక్యం అయితే దేవునితోనూ నరునితోనూ పోరాడి గెలిచాడు అని ఉంది. అసలు ఈ పోరాటం దేనికోసం? ఈ ప్రాకులాట దేనికోసం? నేను ఇంకా స్ట్రైట్ అవుతున్నా. అసలు మన భక్తి దేనికోసం? స్ట్రైట్గా చెప్తున్న మాట ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. అంటే ఆశీర్వాదం కొరకైనటువంటి పోరాటం ఇది. క్రైస్తవ జీవితం కూడా పోరాటమే. మనకు తెలిసిన పోరాటాలు చాలా ఉన్నాయి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. మనుగడ కోసం పోరాటం, అప్పులు తీరడానికి పోరాటం, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో మంచి భాగస్వాములను తేడానికి పోరాటం, ఉద్యోగాల కోసం పోరాటం, రోగాలతో పోరాటం, పరిస్థితులతో పోరాటం. ఇదంతా తూచి, ఇవి అసలు కన్సిడరబుల్ కాదు. ప్రాప్తమాయ నాకు చేరితి ప్రభువా నీ పాదమును యాకోబునై మన్నించి మార్చుము నన్ను ఇశ్రాయేలుగా. వేషము చూడగ యేషావునే
స్వరము మారని యాకోబును మోసము చేసితి తండ్రిని, మోసపోయినది నేనే. దీవెన పొందగా ప్రాకులాడి తిని బహుగా, బానిస బ్రతుకే ప్రాప్తమాయ నాకు. చేరితి ప్రభువా నీ పాదమును యాకోబునై, మన్నించి మార్చుము నన్ను ఇశ్రాయేలుగా. చేరితి ప్రభువా నీ పాదమును యాకోబునై, మన్నించి మార్చుము నన్ను ఇశ్రాయేలుగా. నీ ఇశ్రాయేలుగా, నీ ఇశ్రాయేలుగా. క్రైస్తవుడను నేను, క్రీస్తు నెరుగని క్రైస్తవుడను. క్రైస్తవ జీవితాలు కొడుకుని దీవించాడు, నిజంగా దీవించబడ్డాడు అనుకున్నాడు తండ్రి. అమ్మ కూడా అనుకుంది, మోసం చేసో దీవించబడ్డా నాయనని పంపింది. తండ్రి దీవించాడని చెప్పాడు, దీవించబడ్డాడు కదా అని తల్లి అనుకుని మేనమామల దగ్గర పంపించేసింది. దొరికితే నీ అన్న చంపేస్తాడు రా అని. యాకోబు కూడా అదే అనుకున్నాడు, నేను దీవించబడ్డానని. దీవెనైనా ఆశీర్వాదమైన నా దృష్టిలో, నీ దృష్టిలో, మనుషుల దృష్టిలో ఇది దీవెన, ఇది ఆశీర్వాదం అనుకోవడానికి లేదు. దీవెన అనేది దేవుడు ఆమోద ముద్ర వేయాలి. ఆమేన్. అప్పుడు అది ఫోర్స్లోకి వస్తుంది. దీవించబడ్డాను అనుకున్నాడు, అన్న కూడా అదే అనుకున్నాడు. వాడు నిజంగా దీవించబడ్డాడు, చంపేస్తాను వాడిని. దీవించబడ్డాను అనుకున్నాడు కానీ దీవెన ఫోర్స్లోకి రాకపోగా 20 ఏళ్ళు మామ దగ్గర బానిసత్వంలో, మామ చేత మోసగించబడుతూ ఎన్నో మార్లు కన్నీటి అనుభవాల్లో నిద్రలేని రాత్రులు గడిపాడు. అప్పుడు అర్థమైంది, నేను పొందింది దీవెన కాదు, మనుషులు కాదు నాకు దీవెన ఇవ్వాలి. ఎవరివ్వాలి? సృష్టికర్త, ఆశీర్వాద కారకుడు, దీవెన ఆధారకుడైన దేవుడే నన్ను దీవిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. యబ్బోకు రేవులోకి వచ్చాడు, మహనయీము దర్శనాన్ని పొందాడు. తనకున్న 4 భార్యల్ని, పిల్లల్ని, 11 మందిని కలిపి సాగనంపాడు. యబ్బోకు రేవు దాటించాడు, ఒక్కడే మిగిలిపోయాడు. గుర్తుపెట్టుకోండి, దీవెన ప్రారంభానికి తొలిమెట్టు. ఉన్న అనుబంధాలన్నింటినీ సాగనంపాడు, దేవునితో అనుబంధం నెలకొల్పబడింది. దీవెన ప్రారంభం అది. నా మాట అర్థమవుతుందా? వారిని పంపివేసి తాను ఒక్కడే మిగిలిపోయాను. చాలామంది ఒంటరితనం శాపం అనుకుంటారు. క్రైస్తవునికి ఒంటరితనం శాపం కాదు, దీవెనకు మొదటి మెట్టు. నిరీక్షణ లేని వారైతే ఒంటరితనంలో సూసైడ్ చేసుకుంటారు. నిరీక్షణ కలిగిన క్రైస్తవునికి ఒంటరితనంలో దేవునితో పెనవేయబడ్డానికి ఆపర్చునిటీ. ఆగిపోయాడు. అంటే ఇక్కడ మనం గ్రహించదగింది ఏంటంటే, యాకోబు మనుషుల వల్ల దీవెన కాదు, దేవుని వల్లనే దీవెన. దీవించబడ్డాను అనుకున్నాను, 20 ఏళ్ళు బానిసగానే మిగిలిపోయాను. ఈ సంగతి అంతా గ్రహించడానికి 20 ఏళ్ళు టైం పట్టింది. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని ఒక వ్యక్తి దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అంటే బేసికల్లీ గ్రహింపు అనేది చాలా ముఖ్యం. ఏమ రైట్? నేను చెప్తున్న మాట అవునా? గ్రహింపు లేకపోతే క్రైస్తవ్యానికి అర్థం లేదు. 2 వేలాడుతున్నారు శిలువ మీద. ఒకడేమో నీవు నిజంగా దైవ కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అన్నాడు. అంటే ఒకవేళ ఆయన గనక రక్షిస్తే వీడు కూడా విడుదల పొంది మళ్ళీ వెళ్ళి యథాప్రకారం పాత జీవితం జీవించవచ్చు.
కానీ రెండో వాడు అన్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. దోషం చేసి పాపం చేసి మనమే సిలువకు అప్పగించబడి చనిపోవడానికి మనసొప్పడం లేదు. ఏ దోషం ఏ పాపం లేని ఈయన నిష్కారణంగా సిలువనెక్కాడు. ఏదో బృహత్తర ఆలోచన ఉంది, దాని వెనుక ప్రణాళిక ఉంది. యేసు, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. గ్రహింపు. అసలు క్రైస్తవ జీవితం అంతా ముడిపడి ఉంది గ్రహింపులోనే. సాక్షాత్తు యేసు ప్రభు వచ్చి బోధించిన గ్రహింపు అనేది మనలో రాకపోతే మన బ్రతుకులు మారవు. తప్పైన కుమారుడు మొత్తం నాశనం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వాడు బుద్ధి వచ్చినప్పుడు అంటే ఇంటర్నల్ మీనింగ్ ఏంటి? గ్రహింపు కలిగినప్పుడు. అప్పుడు కన్ఫెస్ అవుతున్నాడు. ఇక్కడ పందులు మేసే పొట్టుతో ఆకలి తీర్చుకోవాలనుకుంటున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. ఆ తండ్రికి కుమారుడినై ఉండి ఇంత దయనీయంగా నేను జీవిస్తున్నాను. నా తండ్రి ఇంట్లో పనివారు చాలామంది ఉన్నారు, శుచి అయిన భోజనం చేస్తున్నారు, పనివారు కూడా చాలా అద్భుతంగా జీవిస్తున్నారు. ఇప్పుడు తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తా. ఎట్లా? కుమారునిగా నన్ను యాక్సెప్ట్ చేయొద్దు, నీ కూలివానిలో ఒకనిగా. కుమారునిగా నన్ను అంగీకరించొద్దు, నీ పనివారిలో ఒకరిగా నన్ను పెట్టుకో. ఇంకా అడగలా, తీర్మానం చేశాడు. గ్రహింపు వచ్చింది, తీర్మానం చేశాడు, అమలు చేశాడు, బయలుదేరాడు. SMS కొట్టలా, మెసేజ్ పంపలా, వాట్సాప్ మెసేజ్ పెట్టలా, లేకపోతే యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఒక పోస్ట్ ఇవ్వలా. డాడీ నేను వస్తున్నానని చెప్పి మధ్యవర్తులను పంపించలా. ఇక్కడ తీర్మానం చేశాడు, అక్కడ తండ్రి హృదయం కదిలింది. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ఇక్కడ తీర్మానం చేస్తున్నాడు ఒంటరితనంలో, అక్కడ తండ్రి హృదయం తాకింది. వాడింక దూరముగా ఉన్నప్పుడు వాని తండ్రి వాని చూచి కనికరపడి పరుగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని పనివారిగా పెట్టుకో. అప్పుడు చెప్తున్నాడు, నానా పరలోకానికి నీకు విరోధంగా తప్పు చేశాను, మీ పనివారిలో ఒకటిగా నన్ను పెట్టుకో అన్నాడు. కానీ తండ్రి పనివానిగా పెట్టుకోలా. మళ్ళీ ఉంగరం దొరికాడు, మళ్ళీ ప్రశస్త వస్త్రాలు వేయించాడు. కోల్పోయిన ప్లేస్మెంటే మళ్ళీ ఇచ్చాడు తండ్రి. ఎవరో పెద్ద ఆయన చెప్తే నేను విన్నానండి. భక్త సింగ్ అయ్య గారి దగ్గర ఒక ట్రెజరర్ ఉండేవాడంట. ఇప్పుడు కాదు, మేము కూడా పుట్టున్నాం. నాకు 58, 1968 డేట్ ఆఫ్ బర్త్ నాది. ఇది 55లో 56 ఆ టైంలో జరిగింది. మేబీ 60లోనో అంతకుముందో. ట్రెజరర్ అంటే తాళాలు ఆయన దగ్గరే ఉంటాయి, డబ్బు తాళాలు కదా, ఖజానా. డబ్బులన్నీ గుర్రపు పందాల్లో పెట్టాడంట. ఇదే హైదరాబాద్లో డబ్బులు గుర్రపు పందాల్లో పెడితే భక్సింగ్ అన్నగారిని విమర్శించారంట సంఘంలో. వాడు మంచోడు కాదని అప్పుడే చెప్పాం, వాడి నుంచావు నువ్వు ఖజానాదారుగా, వాడి వైఖరి మాకు తెలుసు, మా మాట నువ్వు తీసుకోలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తెలుసుగా, లోకమంతా నోరైపోద్ది. దైవజనుడు అంటే చాలా తేలిగ్గా వచ్చేస్తారు. కొడితే కొట్టేవాడు కాదు, తిడితే తిట్టేవాడు కాదు, అంటే తిరిగి అనేవాడు కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్ల పర్యంతమయ్యేవాడే దేవుని సేవకుడు. వెళ్ళిపోయాడు, తిరిగి రావడానికి అవకాశం లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత నెల్లూరులో ఒక చర్చ్ ఓపెనింగ్కి వెళ్తున్నాడంట భక్సింగ్ గారు. ఆయనకున్న అలవాటు ఏంటంటే, ఆయన ఎలాంటి బట్టలు వేసుకున్నా, ఎంత తెల్లగా ఉన్న బట్టలైనా, కారు దిగ్గానే మట్టి అయినా సరే మోకాళ్ళు వేస్తాడు. మోకరించి ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిచి ముందుకెళ్ళబోతా ప్రక్కకు చూశాడంట. చర్చి ఓపెనింగ్కి బయట అడుక్కునేవాళ్ళు అటు ఇటు వరుసగా ఉన్నారు. ఆయనతో ఉన్న ఫాలోవర్స్ ముందుకెళ్తున్నారు. ఈయన కళ్ళు తెరిచి లేచి గబుక్కునే వెళ్ళి ఒక భిక్షగాడిని లేపి కౌగులించుకొని ఏడుస్తున్నాడంట. ఏమైంది అన్నకి, ఏంటంటే అబ్బాయి చిచ్చి ఆ సొల్లు గారిపోతా కాలు చేయబడిపోయిన వాడిని ఎవరినో కౌగులించుకున్నాడు ఏంటని వెనక్కి వచ్చారంట. చూస్తే డబ్బంతా గుర్రపు పందాల్లో పెట్టేసి పారిపోయినటువంటి ఖజానాదారు కాలు చేయబడిపోయి నోరు పడిపోయి భిక్షాటన చేస్తూ చర్చి ముందు పడి ఉన్నాడంట.
ఆ అన్న చేసిన మోసాన్ని పరిగణలోకి తీసుకోలేదు. సంఘానికి తాను కల్పించినటువంటి మోసాన్ని ఆయన దృష్టిలో పెట్టుకోలేదు. ప్రజలందరూ తను నిందించడానికి కారకుడైనటువంటి ఆ వ్యక్తిని నిందించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించగానే చేసిన మోసం ఎటుపోయిందో, అన్యాయం ఎటుపోయిందో, తాను పడిన మాటలు ఎటుపోయాయో ప్రేమ అభిమానం పెళ్ళుబికి లేపి కౌగిలించుకున్నాడు. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశాడంట. ఒక 2-3 నెలల్లో బాగైపోయాడు. కాలు చేయి మళ్ళీ వచ్చేసింది, నోరు వచ్చేసింది. ఒక సమాలోచన సభ ఒకటి ఏర్పాటు చేసి సంఘంలో ఉన్నవారు, అక్కడ ఉన్న కమిటీస్ అందరిని పిలిపించి అందరి ముందు ఆనర్ చేసి మళ్ళీ ఖజానా తాళాలు ఆయనకి ఇచ్చాడంట. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. అనంతమైన ప్రేమ ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో క్షమించడానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. అవధులు లేని ప్రేమ అయింది. ఆయన ప్రేమకు ప్రతీక ఎవరంటే సంఘం. ఆయన ప్రేమకు నిలువెత్తు అర్థం ఎవరంటే సంఘం. క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని ఎవరైనా అనుకుంటే ప్రభువుని ఎరగని వారు నిన్ను నన్ను చూసినప్పుడు క్రీస్తు ప్రేమకు మనం రూపం కావాలి. తాళాలు తీసుకున్నాడు, కాళ్ళ మీద పడిపోయాడు. ప్రార్థన చేయండి అన్నాడు, తలంచాడు. 5 నిమిషాలు అయింది లెగోట్లా, 10 నిమిషాలు అయింది లెగోట్లా. అన్నా లే 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 అన్నాడు. అప్పటికే ప్రాణాన్ని వదిలేశాడు. క్షమించడం చేత అయితే దేవుని దృష్టిలో ఆధిక్యత. క్షమించడం చేత అయితే శత్రువు తల మీద నిప్పులు పోసిన వారు అవుతారని రోమపత్రికలో రాయబడింది. ఇంతకీ ఎంతసేపు మాట్లాడిన మాటల్లో క్లుప్త సారాంశం ఏంటంటే, గ్రహింపు లేకపోతే దీవెనకి అర్థం లేదు. యాకోబు గ్రహించాడు. దీవెన మనుషులు కాదు, దేవుడు ఇవ్వాలి. దీవించబడ్డాను అనుకున్నాను, సొంత నిర్ణయం చేశాను, అమ్మ చెప్పినట్టు నడిచాను, అన్నకి దూరం అయ్యాను, తండ్రికి దూరం అయ్యాను, తల్లికి దూరం అయ్యాను, భయంతో బిక్కు బిక్కు బిక్కున 20 ఏళ్ళు జీవితాన్ని వెళ్ళదీశాను. దీవించబడ్డవాడికి భయం ఉంటుందా? మరి అప్పుడు ఏమంటాం దాన్ని? చాలామంది డబ్బు సంపాదనే దేవుని అనుకుంటారు. ఒకవేళ సంపాదిస్తే సంపాదించవచ్చు, కానీ నిర్భయంగా జీవించగలిగినప్పుడే అది దేవుని అవుతుంది. అధికారులను చూసి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి భయపడుతున్నామంటే, సో రెండోది ఇంకొకసారి చదవండి ఆ మాట 32వ అధ్యాయంలోనే. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. నేను అడుగుతున్నాను, ఈ మాట ఏ మాట? ఏ మాట? నీ పేరేమిటి? ఈ మాట 20 ఏళ్ల క్రితం ఒక ఆయన అడిగాడు యాకోబుని. ఎవరు? 20 సంవత్సరాల క్రితం యాకోబుని ఇదే ప్రశ్న వేశాడు ఒక ఆయన. తండ్రి నువ్వెవరయ్యా అన్నాడు. నేను ఏశావుని అన్నాడు, కానీ యాకోబునని. ఆయనలో వచ్చిన కన్ఫెషన్కి నిదర్శనం. తండ్రి అడిగినప్పుడు నేను ఏశావునని అబద్ధమాడాడు. గ్రహింపు కలిగిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నాక కన్నీరు మున్నీరు అవుతున్నప్పుడు ఆస్వాదించమని అడిగినప్పుడు ఇప్పుడు వెంటనే మళ్ళీ ప్రశ్న అదే వచ్చింది. నీ పేరేమిటి? నా పేరు యాకోబు. కేవలం పేరు యాకోబు అని చెప్పినంత మాత్రాన కాదు, మార్చబడిన తన జీవిత వైఖరి, నలిగిపోయి 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 దేవుని తట్టు తన కన్ను నిరీక్షించినటువంటి విధానం అది. పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు ప్రశ్న వేయడంతో మనకు అవకాశం ఇస్తాడు. ఎట్లా? ఆదామా నీవెక్కడా అన్నాడు. తోట చెట్ల మధ్య దాక్కున్నానయ్యా అన్నాడు. దిగంబరులమై తెలుసుకుంటే మీకు కనుక నీ ఎదుటికి రాలేకపోయామన్నాడు. మీకు దిగంబరని చెప్పిన వాడు ఎవడు? నేను చెప్పి వద్దని చెప్పిన పండు మీరు తిన్నారా?
తిన్నానయ్యా, తప్పైపోయిందంటే కథ ఇంకోలాగా ఉండేది. నీవిచ్చిన అదే వైఖరి మందు కూడా. ఓపెన్గా విషయాన్ని చెప్పాం. వాడి మీద వీడి మీద వాడి మీద వాడి మీద తోస్తూ ఉంటాం. వాడి వల్ల నా పిల్లడు ఎట్టయ్యాడు, వాడి వల్ల నా కుటుంబం ఎట్టయింది, వాడి వల్ల నా జీవితం ఎట్టయింది. దేవుడు స్ట్రైట్గా అడుగుతున్నాడు, తిన్నావా అన్నప్పుడు తిన్నానయ్యా, తప్పయింది, క్షమించు. నో మోర్ ఆర్గ్యుమెంట్, నో మోర్ అప్పీల్. ఇక లేదు తర్వాత. యోబు గ్రంథం 11వ అధ్యాయం చాలా అద్భుతమైన మాట. ఈ నూతన సంవత్సరం ఈ మాట మీరు రాసి పెట్టుకోండి. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో కొంచెం వచనం మీరే సీక్ చేయండి. మన దోషములలో 6వ వచనం అది. అవును, నీ దోషములో అధిక భాగము, నీ దోషములలో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకున్నాము. నేను ఒక మాట మీ దృష్టిలోకి తెస్తా. ఇక్కడున్న మనలో ఎవరు పరిపూర్ణులు కారు. ఈ మాట ఒప్పుకుంటారా? నేనైనా మీరైనా. కాకపోతే ఒకళ్ళు 5%, ఒకళ్ళు 10%, ఇంకొకళ్ళు ఇంకొంత పర్సెంట్. ప్రభువుని నమ్మాక కూడా, దేవుని చిత్తంలో నడుస్తున్నాక కూడా ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట ఆలోచనలో తొలగడమో, మాటలో తప్పిపోవడమో చేస్తాం. చేసిన తర్వాత అర్థమైద్ది మనం ఇలా ఉండకుండా ఉండాల్సింది, దేవునికి అవమానం వస్తుంది, ప్రజలు నిందిస్తారు, కుటుంబంలో తలెత్తుకోలేం కదా అని చెప్పి మన మనసే మనల్ని గద్దించింది. అప్పుడు భయపడతాం తెలుసా? అందరికి తెలిస్తే ఏమైపోతాం, తలెత్తుకోలేం కదా అని. ఎవరికి తెలియపోయినా అన్నీ తెలిసిన వాడు ఒక ఆయన తెలిసిద్దేమో అనుకున్నప్పుడు ఎవరికి తెలియకుండానే మనలో ఉన్న భయాన్ని, ఆందోళన, మనకన్నిటిని చూస్తాడేమో దేవుడు. చూసిన దేవుడు ఆ పరిస్థితులన్నీ దాటి ముందుకెళ్ళి నెలలు, సంవత్సరాలు గడిచిపోయాక ధైర్యం వస్తుంది. ఏమోలే, భయపడ్డాం, ఎట్టొకటి దేవుడు కాపాడాడు. అది నువ్వు తెలుసన్నా తెలియకన్నా బైబిల్ చెప్తుంది, మన దోషములలో, నీ దోషములలో, నా దోషములలో అధిక భాగము దేవుడు మరిచిపోయాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి స్తుతించుదామా? మన దోషములలో అధిక భాగం ఆయన మరిచిపోయాడు. యాకోబు, నీ పేరేమిటి అన్నప్పుడు నా పేరు యాకోబు అని చెప్పాడు. ఆ కన్ఫెషన్ రావాలి. యథార్థత క్రైస్తవ జీవితాల్లో ఈరోజు లోపించింది ఏంటంటే యథార్థత. నేను సూటిగానే మాట్లాడుతున్నాను. నేను ఇంకో మాట చెప్పినా, ప్రార్థన చేస్తాం, గుంటూరులో మా సంఘంలో ప్రార్థన చేస్తాం. ఏదన్నా ఒకసారి కుడో ఎడమో జరిగినప్పుడు నేను కూడా విమర్శ చేసుకుంటా. ఎక్కడ లోపమైంది, ఎక్కడ రాంగ్ అయింది, ఎక్కడ నేను రాంగ్ స్టెప్ వేసాను, ఎందుకని దేవుడు రిజల్ట్ ఇలాగ ఇచ్చాడని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటా. ఉండాలి, స్వయం విమర్శ ఉండాలి కదా. ఆలోచన ఉంటేనే గ్రహింపు వచ్చేది, గ్రహింపు వస్తేనేగా స్వీకరించబడేది, సరిదిద్దుకునేది. అప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమంటాం. ఒక్కొక్కళ్ళని ప్రేరేపించబడ్డవాళ్ళు. ఎక్కువ మంది చేసే ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, నాకు తెలిసి నేను ఏ దోషం చేయలేదు, అయినా ఒకవేళ ఏదైనా నాలో ఉందేమో. ఆ మాట అంతర్భావం ఏంటి? నాలో ఉందేమో అంటే నీకు తెలీదా ఉంది లేనిది? నాకు తెలీదా ఉంది లేనిది? నాకు తెలిసి ఏ దోషం చేయలేదు, ఒకవేళ నాలో ఏమైనా ఉందేమో, నీకేమైనా కనపడితే క్షమించు. ఎంత యథార్థత లోపించిన ప్రార్థన అండి అది. మనం దావీదు కంటే గొప్పవాళ్ళమా? ఆయన ఏమన్నాడు? దురభిమానము పాపములో పడకుండా నన్ను కాపాడమన్నాడు. నా రహస్య పాపములు నీకు తెలిసియే ఉన్నవి అన్నాడు. దావీదు గురించి చెప్పబడిన మాట బైబిల్ ఏంటంటే, నా చిత్తమును నెరవేర్చువాడు, నా హృదయానుసారుడు. ఎపోక్రిఫాలో, పూర్వ గ్రంథాల్లో, అప్రమాణిక గ్రంథాల్లో దావీదు గురించి ఆమోదించబడిన మాట ఏంటంటే, పుట్టిన తర్వాత హృదయాన్ని అనుసరించడం కాదు, అసలు దావీదు పుట్టుకే దేవుని హృదయంలో నుంచి కలిగిందంట.
అంత గొప్ప ఆత్మీయ స్థాయి కలిగిన దావీదు రహస్య పాపాలు నాలో ఉన్నాయేమో, నా పాపాలు మన్నించమని అడిగితే, వాట్ అబౌట్ యూ అండ్ మీ? నాకు తెలిసి జాగ్రత్తగా ఉన్నాను, ఎక్కడన్నా నాలో లోపం ఉందేమో నాయన క్షమించు నాయన. ఒకవేళ దేవుడు యథార్థతకు పెద్ద పెట్టేస్తాడు. నేనే తప్పు చేయలేదు అనేవాడి కంటే తప్పు చేసిన సరిదిద్దుకునే మనసున్న వాడిని ఆయన ఇష్టపడతాడు. బైబిల్ ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినా. ఒక ఆయన రాసుకున్నాడు ఒక బుక్లో, నేను ఎప్పుడో ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఆ మాట గుర్తు నాకు. కెరటం నాకు ఆదర్శం అన్నాడు. కెరటం అంటే వేవ్, తరంగం, సముద్ర తరంగం. సముద్ర తరంగం అనగానే మనకేం గుర్తొస్తుంది? లేచి పడిద్ది. ఎంత ఎత్తు లేస్తుందో మళ్ళీ అంతెత్తు నుంచి కింద పడిద్ది, లేచి పడేది. కడలి కెరటం అంటే నిలకడలేనిది. మరి ఈయనేంటి కెరటం నాకు ఆదర్శం అన్నాడు? నిలకడలేని సముద్ర కెరటం ఈయనకి ఎట్లా ఆదర్శం అనుకుంటాం మనం. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసా? లేచి పడినందుకు కాదు, పడినా తిరిగి. మనమేమో లేచి పడే కెరటాన్ని చూస్తాం, ఆయనేమో పడి లేచే కెరటాన్ని చూస్తాడు. ఇక్కడున్న మనలో నేనే తప్పు చేయలేదు ప్రభు అంటే దేవుని దృష్టిలో అబద్ధం కావచ్చు, కానీ ఫలానా దోషం నాలో ఉంది నాయన, తెలుసో తెలియకో, మాటలో, తలంపులు, క్రియలో, చూపులో నీ గాయాన్ని రేపుతానే ఉన్నాను నాయన. జాగ్రత్త బ్రతకాలనుకుంటూనే బ్రతకలేకపోతున్నాను, దయతో నన్ను మన్నించు ప్రభు అన్నప్పుడు నీ యథార్థత దేవుడు చూస్తాడు. యథార్థత అనగా తప్పు లేకుండా బ్రతకడం కాదు, దోషమును దేవుని ఎదుట ధైర్యంగా నివేదించటం. ఇంకొక మారు చదువుదాం మాట, చూడండి దయచేసి. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే ఒకటి మనుషుల వల్ల ఆశీర్వాదం కాదు, రెండవది గ్రహింపు రావాలి. యాకోబుకి గ్రహింపు వచ్చినాకనే స్టార్ట్ అయింది. మూడోది, దేవుడు యాకోబు యథార్థతను చూశాడు. నీ పేరేంటి అన్నప్పుడు నా పేరు యాకోబు. నాలుగవది, అసలు దేవుడు కన్విన్స్ కావడానికి కారణం ఏంటంటే కన్నీటి ప్రార్థన, పోరాటం. దాని పేరే పోరాటం. మనుషులతో పోరాటం తాత్కాలికం, సమాజంతో పోరాటం తాత్కాలికం, మనతో మనం చేసే పోరాటం కూడా చెప్పుకోదగింది కాదు. దేవుని మనసులో స్థానం పొందడానికి మనం చేయాల్సిన పోరాటమే క్రైస్తవ పోరాటం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. క్రైస్తవ్యం అనేటువంటిదే ఇరుకు మార్గం. అందరు రాగలిగేది కాదు, అందరు ఆమోదించేది కాదు. మన ఇష్టానుసారంగా మనం అనుకుంటే వెళ్ళలేం. పోరాటం చేసే క్రమంలో ఈయన చేసే కన్నీటి ప్రార్థన ముందు దేవుడు గెలవలేక అక్కడ ఓడిపోవటం చూసి, జయమొందలేకపోవటం చూసి ఏం చేశాడంట? తొడగూడు వసులునట్టుగా కొట్టాడంట. దేవుని కొరకైన తీర్మానయుక్తమైన జీవితాన్ని అమల్లోకి తెచ్చుకోవడానికి గాయాల పాలయ్యాడు యాకోబు. తొడగూడే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, పరిస్థితులు తారుమారే కావచ్చు, నాటి నుండి కుంటుతూ బ్రతికాడంట ఆయన. ఈ రోజుకి ఇశ్రాయేలు తొడగూడు వసులున్నట్టుగా కొట్టబడ్డాడని దాన్ని నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీద ఉన్న తుంటి నరమును తినరు. అది ఒప్పందం, అది జ్ఞాపిక, మధుర జ్ఞాపిక. పితరుడు కొట్టబడ్డాడు, కష్టమే, కానీ దేవుని దర్శనాన్ని, దేవుని సాక్షాత్కారాన్ని పొందాడు యాకోబు. ఇశ్రాయేలు దీవెన కారకుడయ్యాడు. నేను ముగింపులోకి వస్తున్నాను. ఇంకా సాయంత్రం, ఈరోజు రాత్రి, రేపు పగలు, రేపు రాత్రి కూడా ఉంది. అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడతారు. ముక్తాయింపులోకి వచ్చే ముందు పునశ్చరణ. ఆశీర్వదిస్తే గాని పోనీయను అన్నాడు. ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం మొదలు కావాలంటే
మనుషుల వల్ల మన సొంత ప్రయత్నం వల్ల కలిగేది ఆశీర్వాదం కాదు. ఒకటి. రెండోది, గ్రహింపు కలగాలి. 20 ఏళ్ల తర్వాత ఆ గ్రహింపు వచ్చింది యాకోబుకి. మూడవది, యథార్థత కలిగిన వాడు యాకోబు. నీ పేరేంటి అన్నప్పుడు బ్రతుకు మారింది అనటానికి ఉదాహరణ 20 ఏళ్ల క్రితం తండ్రితో ఏశావు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నప్పుడు నా పేరు. నాలుగోది, కన్నీటి పర్యంతమై పెనుగులాడాడు దేవునితో. బ్రతుకు మారింది. జనాంగాలకు దీవెన కారకుడయ్యాడు. అంతేకాదు, ఆ స్థలానికి కూడా ప్రభావం మారిపోయింది. పెనుయేలు అనగా దేవుని ముఖం. రోషం కలిగిన వ్యక్తిగా నీవు జీవిస్తే నీ పరిసరాల మీద ఆ ప్రభావం ఉంటుంది. ప్రార్థనా పోరాటం కలిగిన వ్యక్తిగా నీవు జీవిస్తే నిన్ను బట్టి ఈ ప్రాంతం అంతా పెనుయేలుగా మారిపోద్ది. నీవు నివసించే నీ కుటుంబం, నీవు ఉండే నీ ప్రాంతం, ఏ దేశం, ఏ పేట, ఏ ప్రాంతం, ఏ రాష్ట్రమైనా సరే నిన్ను బట్టి ఆ ప్రాంతం ఒక పెనుయేలుగా మారిపోద్ది. భక్తి కలిగి జీవించాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునిదైన ముద్ర మన బ్రతుకుల్లో ఉండాలి. మనదైన ముద్ర సమాజం మీద ఉండాలి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రియ ప్రభువా, సర్వాధికారి స్తోత్రం. సూటిగా మీరు మాతో మాట్లాడారు. యాకోబు జీవితంలో నుంచి మీ దాసుని ద్వారా పురికొల్పునిచ్చి అవే విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. నీరు కట్టి ఫలింపునివ్వండి. ఇక్కడున్న మేమందరం కూడా ఒకప్పటి యాకోబులమే. ఈరోజు కూడా యాకోబును పోలిన జీవితం మాలో మారడం లేదు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు మీరు. యాకోబు లాంటి మేము ఇశ్రాయేలుగా మారాలి అంటే గ్రహింపు కావాలని, యథార్థత కావాలని, మనుషుల నుంచి కాదు మీ నుండి దీవెన మేము ఇష్టపడాలని, కోరుకోవాలని, ప్రార్థనా పెనుగులాటం చేయగలిగిన వారిగా ఉండాలని మమ్మలను బలపరిచి మాతో మాట్లాడిన విధానానికై స్తోత్రం. చేరి వచ్చిన ప్రియులను, వారి వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను. మీ సేవకులు అయ్యగారు ప్రకాష్ గారిని, అమ్మగారిని, కుటుంబాన్ని, బిడ్డల్ని, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో మహిమ మీకు చెల్లిస్తూ నన్ను మమ్మలను మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నత నామంలో ప్రార్థించి ఈ విన్నపం పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.